మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026వ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం మార్చి 19 నుంచి 2027 మార్చి 19 వరకు పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఈ కన్యారాశి పరిస్థితులు సప్తమంలో కుజుడు. తర్వాత ఈ సప్తమంలో కుజుడు బాగా ఇబ్బంది పరుస్తాడు. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. సప్తమ కుజుడు ఉంటే వివాహం కావటమే కష్టం. వివాహం అయితే మరి అబార్షన్స్, గర్భిణీలు పోవటం, భార్యకి విపరీతమైన అనారోగ్యాలు రావటం, ఆపరేషన్లు జరగటం, ఇట్లాంటి పరిస్థితులు కూడా రావటానికి అవకాశం ఉంది. ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. విపరీతమైన ఖర్చులు, వ్యాధులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి బాగా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. కుజుడు సప్తమంలో పడ్డాడు. కుజ దోషం. ఈ దోషాలు చాలా విపరీతమైన చెడు చేసేటువంటి దోషాలు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే కొత్త సంవత్సరం రాగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకొని ఆ దోషాలు పోవటానికి తగినటువంటి పూజ చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. పూజ, బుధ, రాహువులు బాగున్నారు. వ్యాపారం బాగుంది. ఇల్లు కొనుక్కుంటారు. రాహు బాగున్నాడు. రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. తగినంత ఆదాయం వస్తుంది. తగిన మించిన ఆదాయం కూడా వస్తుంది. కానీ శని, శుక్రుడు, రవి, గురువు, కేతువు ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగా లేకపోవడం చేత బాగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మంచిది. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి ఎట్లా ఉన్నది అంటే శుక్రుడు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వ్యాపారం బాగుంది. మరి రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. రాహు వల్ల ధనం నిలబడుతుంది. బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. కానీ మరి 3 గ్రహాలు పోతే 5 గ్రహాలు పూర్తిగా పాపగ్రహాలు బాగా లేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏప్రిల్ నెల చాలా కష్టంగా ఉండేటువంటి నెల. కాబట్టి చాలా జాగ్రత్త బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం మరి 5వ నెల మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఎవరు బాగాలేడు. శుక్రుడు వల్ల ఇల్లు, వివాహం, భార్య రావటం తప్పితే మిగతా రాహు వల్ల కాస్త డబ్బులు నిలబడతాయి. మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి తగిన దోషాలు తెలుసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా శాంతి చేయించుకోండి. చాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉంది? రాహు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంది. గురువు విద్య, ఉద్యోగం, వివాహం, డబ్బులు నిలబడటం అన్ని రకాలుగా బాగుంది. కానీ వీటిని మొత్తం చెడగొట్టడానికి పాపగ్రహాలు శని, కుజుడు, రవి, కేతువు కాపు కాచుకొని కూర్చొని. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించాడు, బాగా ఉన్నాయి. 1 కిలో బంగారం కొనుక్కున్నాడు, దొంగలు కాపేశారు, మొత్తం పోయింది. ఆ రకమైన పరిస్థితి చెప్పాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే కానీ మీ ఆదాయం నిలబడదు. స్వస్తి. 2026 7వ నెల జూలై నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశికి రాహువు, రవి, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ జూలై నెలలో మాత్రం
కన్యారాశి చాలా బాగుంది. ఈ కన్యారాశికి మరి కేతువు, రాహువు, పాపగ్రహాలు, కాలసర్పదోషం, కుజుడు బాగాలేడు. ఉన్న మొత్తం ఏమీ లేదు. బాగా తల గడ్డం బాగా పెంచుకున్న తర్వాత నున్నగా గొరిగినట్లే ఉన్నవి మొత్తం పోవటానికి అవకాశం ఉంది. బాగా సంపాదిస్తారు. బాగా సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం 8వ నెల ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెల కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి రాహువు, కుజుడు, రవి, బుధుడు, గురువు ఈ గ్రహాలు చాలా బాగున్నాయి. ఏకాదశంలో రవి బుధుడు బాగా వ్యాపారం సాగుతుంది. గురువు బాగున్నాడు, చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. వచ్చిన డబ్బులన్నీ నిలబెట్టుకుంటారు. కుజుడున్నాడు, ఇల్లు కట్టుకుంటానికి అవకాశం ఉంది. కానీ కాల సర్పదోషం, రాహుకేతువులు పూర్తిగా మిమ్మల్ని చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఇంకొక 2 సంవత్సరాల దాకా, ఆగస్టు నెల డబ్బులు 2 సంవత్సరాలైనా కూడా అయిపోవు, అంత నిలబడే టైము. కాబట్టి జాగ్రత్తగా జాతకం చూపించుకుంటే నిలబడుతుంది. స్వస్తి. 2026వ సంవత్సరం 9వ నెల సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. రాహువు, కుజుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, వివాహం జరుగుతుంది. భార్య బాగా అనుకూలవతి, మంచి సంతానం కలుగుతారు. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య, విదేశీయానం, ఉద్యోగం ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. కుజుడు వల్ల ఆస్తి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ టైంలో శని, రాహువు, కేతువు, రవి 4 గ్రహాలు పూర్తిగా, 5వ గ్రహం బుధుడు, ఈ గ్రహాలు బాగాలేవు. మీరు ప్రత్యేకించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే కానీ మీరు అన్ని విధాలా బాగుపడతారు. మీరు కనుక చెప్పింది చేయకుండా ఏముందిలే అనుకుంటే వచ్చిన దాన్ని మొత్తం పోగొట్టుకొని ఇంకా ఇంట్లో ఏదన్నా ఉంటే అది కూడా మొత్తం పోగొట్టుకుంటారు. జాగ్రత్త పడండి. స్వస్తి. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. కన్యారాశికి రాహువు, కుజుడు, గురువు, బుధుడు, శుక్రుడు మరి 5 గ్రహాలు బాగున్నాయి. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటారు. గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశీయానం, బుధుడి వల్ల వ్యాపారం, మంచి భార్య, మంచి ఇల్లు కట్టుకుంటారు. డబ్బులు వస్తాయి. అప్పు లేకుండా ఇల్లు కొనుక్కుంటారు. దీని నుంచి బయటపడాలి అంటే సప్తమంలో శని, ద్వాదశంలో కేతు వల్ల మొగుడు పెళ్ళాలకి తగాదా వచ్చి బయటికి పోయి కోర్టుకెక్కి మొత్తం ₹1 లేకుండా భ్రష్టు బట్టి మళ్ళీ భార్యాభర్తలు కలవలేనటువంటి పరిస్థితి, మొహాలు చూసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం నవంబర్ నెల 11వ నెల నవంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ రాశి ఫలితాలు చూసుకుందాం. బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. వివాహం అవుతుంది. శుక్రుడు వల్ల వివాహం అవుతుంది. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. కానీ శని, కుజుడు, గురువు, కేతువు, రవి మొత్తం 5 పాపగ్రహాలు కత్తెహొళ్ళు, బాణహోడు, ఒక బాంబు హోళ్ళు వేసుకుని వేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం డిసెంబర్ నెల 12వ నెల డిసెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ రాశికి కేతువు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. చెబితే పూర్తిగా బాగాలేదు. ఆదాయం వచ్చే ఫలితం లేదు. వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతాయి. చాలా కష్టాలు, నిష్ఠూర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి నేను చెప్పబోయేది ఏమిటయా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకంలో ఏమి చేయాలో చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకుంటే చెరి సగం మిశ్రమం. కొంతమందికి అస్సలు బాగాలేదు.
కొన్ని నెలల్లో అసలు బాగాలేదు. వీటి నుంచి బయటపడాలి అని కనుక మీరు అనుకుంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.